హోలీ పండుగ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రంగులు, ఎంతో సంతోషం మరియు కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే వేడుకలు గుర్తుకొస్తాయి. కుటుంబం అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. 2026 సంవత్సరంలో రాబోతున్న ఈ హోలీ పండుగను మనం కేవలం రంగులతో ఆడుకోవడానికి కాకుండా మన ఇంటిని మరియు మనసుని పూర్తిగా కొత్తగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా మలుచుకుంటే సంవత్సరం మొత్తం అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. పండుగ వస్తుందంటే చాలు మనం ఇల్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుంటాము. కానీ చాలాసార్లు మనం ఇంటిని పైపైన మాత్రమే శుభ్రం చేసి పనికిరాని పాత వస్తువులను, అలాగే వాడని చెప్పులను, బట్టలను ఇంట్లో ఏదో ఒక మూలను దాచిపెట్టి వాటి గురించి పూర్తిగా మర్చిపోతాం. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే కొన్ని పనికిరాని వస్తువులు దురదృష్టానికి కారణమవుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ పాతబడిపోయిన వస్తువులు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రాకుండా ఆపేసి నెగిటివ్ ఎనర్జీని విపరీతంగా పెంచుతాయి. దీనివల్ల మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అవి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ముఖ్యమైనవి. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటే మన మైండ్ కూడా అలాగే ఆలోచిస్తుంది. మన ఇంట్లో ఎప్పుడూ పనికిరాని పాత సామాన్లు, చెత్తా చెదారం ఉంటే మనకు తెలియకుండానే మనలో ఒక రకమైన బద్ధకం వస్తుంది. అదేవిధంగా మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ వ్యాపించి ఉంటుంది. దీనివల్ల ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందువల్ల ఈ రంగుల పండుగ అంటే హోలీ రాకముందే మీరు మీ ఇంటిని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెగిటివ్ ఎనర్జీ తెచ్చే ఎలాంటి పాత వస్తువులను ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లోంచి బయటకు పంపించేయాలి. ఆ వస్తువులు ఏమిటో, వాటి వల్ల వచ్చే నష్టాలు ఏమిటో, వాటిని ఎందుకు తీసేయాలి అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం ఇంట్లో ఉండే మొక్కల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో సిటీలలో ఉంటున్న చాలామంది ఇళ్లల్లో బాల్కనీలలో చిన్న చిన్న మొక్కలు పెంచుకునే అలవాటు ఉంది. ఈ మధ్య ఈ ట్రెండ్ మరింత పెరిగింది. మొక్కలు మన ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి, అలాగే మనకు మంచి గాలిని కూడా ఇస్తాయి. కానీ కొన్నిసార్లు మనం ఊరికి వెళ్ళినప్పుడు లేదా నీళ్లు సరిగా పోయకపోవడం వలన, ఎండ ఎక్కువగా తగలడం వలన ఆ మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. ఆకులు రాలిపోయి కేవలం పుల్లలు మాత్రమే మిగులుతాయి. అలా ప్రాణం లేని ఎండిపోయిన మొక్కలను ఇంట్లోనే ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పొద్దున్నే లేవగానే పచ్చగా ఉండే మొక్కను చూస్తే మన మూడ్ చాలా బాగుంటుంది. అలాగే చేసే ప్రతి పని కూడా ఉదయాన్నే ఉత్సాహంగా ప్రారంభిస్తాం. అదే ఒక ఎండిపోయిన మొక్కను చూస్తే మనకు చాలా డల్గా అనిపిస్తుంది. అది మన ఇంట్లో ఒక రకమైన డిప్రెషన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులసి మొక్క లేదా మనీ ప్లాంట్ లాంటివి ఎండిపోతే వాటిని అస్సలు అలా వదిలేయకూడదు. ఎందుకంటే తులసి మొక్కను మనం ఎంతో భక్తితో పూజిస్తాము. అలాంటి మొక్క ఎండిపోయి అలా కుండీలో ఉంటే అది మనకి దురదృష్టానికి సంకేతం. కాబట్టి ఈ హోలీ పండుగ కంటే ముందే ఒకరోజు టైం చూసుకొని మీ బాల్కనీ లేదా గార్డెన్లో ఉన్న ఎండిపోయిన మొక్కలను కుండీలలో నుంచి వెంటనే తీసేయండి. వాటి ప్లేస్లో నర్సరీకి వెళ్ళి కొత్తగా పచ్చగా ఉండే ఫ్రెష్ మొక్కలను తెచ్చిపెట్టుకోండి. ఈ పచ్చని మొక్కలు మనకు ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు మంచి అదృష్టాన్ని కూడా మన వైపు ఆకర్షిస్తాయి. దీనివల్ల ఇంట్లో సమస్యలు కూడా పూర్తయి పాజిటివ్ ఎనర్జీ నెలకొని ఉంటుంది. కొత్త మొక్కలు తెచ్చినప్పుడు మీ ఇల్లు ఎంత కలర్ఫుల్గా మారుతుందో మీరే గమనిస్తారు. ఇక రెండవ ముఖ్యమైన విషయానికి వస్తే, మనలో చాలామందికి పాత బూట్లు, చిరిగిపోయిన చెప్పులు ఇంట్లో ఒక మూలన లేదా షూ ర్యాక్లో అలాగే వదిలేసే అలవాటు ఉంటుంది. మనం కొత్త చెప్పులు కొన్న తర్వాత పాటి వాటిని పడేయడానికి మనకు మనసు ఒప్పదు. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు పనికొస్తాయేమో అని, లేదా ఇంటి చుట్టుపక్కల వేసుకోవడానికి పనికొస్తాయని పడేయకుండా అలాగే ఉంచుతాము. కానీ ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. కానీ నెలలు గడిచినా మనం వాటిని వేసుకోము. అవి అలాగే దుమ్ము పట్టుకుపోయి ఉంటాయి, మూలను ఉండిపోతాయి. వాస్తు ప్రకారం అలా పాతవి మరియు తెగిపోయిన చెప్పులు, పాత బూట్లు ఇంట్లో ఉండడం వల్ల మనకు తెలియకుండానే ఆర్థిక సమస్యలు అంటే డబ్బు సంబంధిత సమస్యలు వస్తాయి. మన కెరీర్లో మనం ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇంటి గుమ్మం ముందు లేదా ఇంటి లోపల ఇలాంటి పాత చెప్పులు చెల్లాచెదరుగా పడి ఉంటే ఇంటికి వచ్చే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుందని మన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పాత చెప్పులు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, ఇంట్లో అశాంతి కలుగుతాయి. అలాగే మీకు మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీకెండ్లో మీ షూ ర్యాక్ మొత్తం ఖాళీ చేసి ఏవి పనికొస్తాయి, ఏవి పనికిరావు అని విడదీయండి. ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఉపయోగంలో లేని, సైజ్ సరిపోని లేదా పాడైపోయిన చెప్పులు, బూట్లు అన్నింటినీ ఒక పెద్ద కవర్లో వేసి బయట డస్ట్బిన్లో పరేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చాలా ఈజీగా వస్తుంది. మీ ఇంటి ఎంట్రన్స్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇలా చేయడం వల్ల అదృష్టం పక్కా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే మన ఇంట్లో ఉండే అద్దాలు మరియు గాజు వస్తువుల గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ముఖం చూసుకోవడానికి అద్దం చాలా ముఖ్యం. కానీ ఇంట్లో ఎక్కడైనా పగిలిన అద్దం ఉన్నా, లేదా క్రాక్ వచ్చిన గాజు గ్లాసులు, విరిగిపోయిన ఫోటో ఫ్రేమ్స్ లాంటివి ఉన్నా వాటిని వెంటనే బయటపడేయాలి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం చాలా పెద్ద దురదృష్టం అని అందరికీ తెలిసిందే. ఇది చాలా పాతకాలం నుండి వస్తున్న నమ్మకం. మన పెద్దవాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు. పగిలిన అద్దం మన ప్రతిబింబాన్ని ముక్కలు ముక్కలుగా చూపిస్తుంది. ఇది మన లైఫ్లో జరిగే చెడు సంఘటనలను ఒక సిగ్నల్గా మనం అనుకోవచ్చు.
ఇవి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ చాలా స్పీడ్గా పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనులలో అనవసరమైన అడ్డంకులు వస్తాయి. ఏ పని తొందరగా పూర్తి కాదు. మీ ఇంట్లో గోడకు తగిలించిన మీ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్కు క్రాక్ వస్తే అది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న రిలేషన్స్లో కూడా క్రాక్స్ తెస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే పిల్లలకు లేదా పెద్దవాళ్లకు గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కానీ, బాత్రూంలో ఉండే అద్దం కానీ, కిటికీ అద్దాలు కానీ ఏమాత్రం డ్యామేజ్ అయినా ఈ హోలీ పండుగలోపు వాటిని మార్చేసి కొత్తవి వేయించుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంట్లోని అద్దం ఎంత క్లియర్గా ఉంటే మీ ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. మీ కుటుంబంలో బంధాలు కూడా అంత బలంగా ఉంటాయి. మనం ఎంతో భక్తితో నమ్మకంతో పూజించే దేవుడి విగ్రహాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇళ్లలో ఒక చిన్న పూజా గది ఖచ్చితంగా ఉంటుంది. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు లేదా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కొన్నిసార్లు దేవుడి పటాలు లేదా విగ్రహాలు కింద పడి విరిగిపోవడం లేదా చిన్న క్రాక్స్ రావడం జరుగుతుంది. అలా డ్యామేజ్ అయిన దేవుడి విగ్రహాలను పూజ గదిలో అలాగే పెట్టి పూజించడం అస్సలు మంచిది కాదు. పగిలిన విగ్రహాలను పూజిస్తే దేవుడి ఆశీస్సులు మనకు దక్కువ అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల దేవుడు విగ్రహాలు కదా అని వాటిని డస్ట్బిన్లో కూడా పారేయకూడదు. అలా పారేయటం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల దోషాలు కూడా ఏర్పడతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పటాలు లేదా విగ్రహాలను ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో, జనాలు ఎక్కువగా తిరగని ప్రదేశాల్లో ఒక చెట్టు కింద పెట్టడం కానీ, లేదా పారుతున్న నీటిలో ఏదైనా నది లేదా కాలువలో కలపడం కానీ చేయాలి. వాటిని ప్లేస్లో అందమైన విగ్రహాలను తెచ్చుకొని ఈ హోలీ రోజున ప్రత్యేకంగా పూజ చేసుకోండి. మీ పూజా గదిని పూలతో, దీపాలతో అందంగా అలంకరించండి. దీనివల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. అలాగే మీ ఇంటి దేవుని ఆశీస్సులు పూర్తిగా లభించి దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా కామన్ అయిపోయాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక డెస్క్ నిండా పాత ఎలక్ట్రానిక్ వస్తువులే ఉంటాయి. పాడైపోయిన మొబైల్ ఫోన్లు, పనిచేయని వాచీలు, కాలిపోయిన ఇస్త్రీ పెట్టెలు, పాత ఛార్జర్లు, తెగిపోయిన ఇయర్ ఫోన్స్ లేదా చెడిపోయిన ల్యాప్టాప్స్ లాంటివి ఇంట్లో గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇవి ఎప్పటికైనా రిపేర్ చేయించుకోవచ్చులే అని మనం దాచిపెడతాము. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదు. పనిచేయని ఎలక్ట్రిక్ వస్తువులు ఇంట్లో ఉంటే మన లైఫ్ కూడా అంతే స్లో అయిపోతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి దురదృష్టంతో పాటు దరిద్రం కూడా తాండవిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పని చేయకుండా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది మన టైంని, మన గ్రోత్ని అక్కడే ఆపేస్తుందని నమ్ముతారు. అంటే లైఫ్లో ఎలాంటి ఎదుగుదల లేకుండా ఒకే చోట ఆగిపోయినట్లు మన లైఫ్ అయిపోతుంది. ఇవి మన ప్రోగ్రెస్ని, అంటే మన డెవలప్మెంట్ని పూర్తిగా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పండుగ క్లీనింగ్లో భాగంగా మీ డెస్క్లు అన్నీ ఓపెన్ చేసి పనికిరాని ఎలక్ట్రానిక్ వేస్ట్ మొత్తాన్ని బయటపడేయండి. దీంతోపాటు తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, పాత తాళాలు, విరిగిపోయిన కుర్చీలు ఏవైనా సరే ఇంట్లో స్టోర్ రూమ్లో అస్సలు పెట్టకండి. ఇనుము తుప్పు పట్టిందంటే అది చాలా నెగిటివ్ వైబ్స్ని ఇస్తుంది. వాటన్నిటిని స్క్రాప్ వాళ్ళకి ఇచ్చేసి మీ ఇంటిని ఫ్రీగా విశాలంగా మార్చుకోండి. ఇలా పనికిరాని పాత సామాన్లు అన్నీ తీసేస్తే మీ ఇంట్లో స్పేస్ పెరుగుతుంది. ఇల్లు ఎంతో ప్రశాంతంగా, అందంగా మారుతుంది. చూసారు కదా, హోలీ పండుగ రోజును ఇంటిని పైపైన చీపురుతో ఓడ్చడం లేదా బోజు దొలపడం మాత్రమే కాదు, ఇలాంటి పనికిరాని మరియు నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే వస్తువులన్నింటినీ ఏరిపారేసి ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పాత చెప్పులు, పగిలిపోయిన అద్దం ముక్కలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు వెంటనే పారేయండి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శుభ్రంగా, మంచి స్మైల్ వస్తూ పాజిటివ్ వాతావరణం ఉండే ఇంట్లోనే అడుగు పెడుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇల్లు క్లీన్గా ఉంటే మన మనసు కూడా ఆటోమేటిక్గా ఎంతో యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ 2026 హోలీ పండుగను మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభంలాగా భావించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.